అందరికీ నమస్కారం. నేను మీ మెదక్ ఎంపీ పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిని శ్రీ యడ్ల కుమార్ మాట్లాడుతున్నాను. మా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఇంతమంది పోటీ అయిన కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 44 మంది ఎందుకు ఇంతమంది పోటీ జరిగిందంటే వీళ్ళు చెప్పి మన ఇప్పుడు ఉన్న బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ చెప్పినటువంటి మాటలు విని మాకు ఒక అదైపోయింది. నా క్వాలిఫికేషన్ వచ్చేసి BA, ఐటీ చేసిన, ఆపరేటివ్ చేసిన BHL. అయినా మాకు ఎటువంటి జాబులు లేవు. మేము యువతం కూడా మేము రాజకీయాలు దిగాల్సిన కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, బీజేపీ ప్రతి ఒక్క రైతుకి ఏం చెప్పిండు, ప్రతి ఒక్క రైతుకు ప్రతి పంటకి ఎరువులు ఉచితం ఫ్రీగా నేను పంపిణీ చేస్తా, నన్ను గెలిపేయండి, ఫస్ట్ అయితే ఎమ్మెల్యే గెలిపేయండి, ప్రతి ఒక్క పంటకి నేను ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తానని చెప్పిండు. అది పోయింది. చేనేత కార్మికులకు ప్రతి నెలకు 3,000 పింఛన్ నేను అందిస్తా అని చెప్పి మా రంగన్నారు. అది పాయే. ప్రతి రైతుకు ఉచిత ఎడ్లు పంపిణీ ఎడ్లు పంపిణీ చేస్తా అని చెప్పిండు. అది పోయింది. వచ్చేసి మా దుబ్బక నియోజకవర్గంలో పాఠశాల ప్లస్ ఉచిత కార్పొరేట్ ఆసుపత్రి ఏర్పాటు చేశాను. ఏ ఊళ్ళో వేసిన కార్పొరేట్ ఆసుపత్రి ఎక్కడ ఎవరు వేసిన చేయలేదు, ఎక్కడ వేయలేదు. అట్లా కూడలి వాగును ఏం చేసిన, జీవనది కూడలి వాగును జీవనదిగా మారుస్తా చెప్పేసి మాట ఇచ్చిండు. అది లేదు. దుబ్బాక ఔటర్ రింగ్ రోడ్ ఏడ వేసిండు, అట్లా చెవుండకి ఏం చేసినా లేకపోతే గజ్జలకి ఏం చేసినా అది లేకపోయా. మిరుదొడ్డి మరియు చెవుండ మండలానికి మిరుదొడికి డిగ్రీ కళాశాల ఎప్పుడు వేస్తా చెప్పిండు. ఏడేసిండు ఒక డిగ్రీ కళాశాల ఏడొక్క డిగ్రీ కళాశాల చేసిన నాకు ఒక్కసారి చెప్పండి. నిరుద్యోగ యువతకి ఉపాధి ఉపాధి చేసిన ఒక చిన్న ఏదైనా కంపెనీలో పెట్టి మనం సార్ దగ్గరికి వస్తే వాళ్ళకి మనం రెస్పాన్స్ ఇచ్చినామా లేదు. అరే లేరా పని నాకే చెప్పచ్చు పని పోయి తర్వాత మాట్లాడదాం పోయి అందుకొట్టు. గల్ఫ్ దేశాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏంది నువ్వు వరుసగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక సహాయ బృందం ఏర్పాటు చేసి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి మాట ఇచ్చాను. అది బాయే. ఇటువంటి దొంగ హామీలు ఎందుకు ఇస్తారు సార్, నాకు అర్థం కాదు. ఇటువంటి దొంగ హామీలు ఏని మా మైండ్ అదైపోయింది. అట్లా ఇప్పుడైనా ఇటువంటి మాటలు ఇచ్చేటప్పుడు ఇటువంటి లంగరాజు లకడికాపుల మాటలు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సెలవు. ఇక నేను నెక్స్ట్ ఏముంది, మన సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీల మీద గ్యారంటీ, హామీల మీద హామీలు, మొత్తం ఆయనదే రాజ్యం. మహాలక్ష్మి పథకం అన్నాడు, అది బాయే. గృహజ్యోతి పథకం అన్నాడు, అది పోయింది. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, అది పోయింది. గ్యాస్ 500 అని చెప్పిండు, అది బాయే. బస్సు ఫ్రీ పెట్టిండు, ఎవరు పెట్టమని చెప్పి మేము చెప్పిన ఆల్రెడీ చెప్పారు నీకు వచ్చి ఏమన్నా, అది బాయే. మళ్ళీ ఆటో డ్రైవర్లకి నెలకు 12,000 పింఛన్ ఇస్తానని చెప్పిండు, అది బాయే. అసలు నువ్వు ఏం చేస్తున్నావు మీకు అర్థం కావాలి. వచ్చేసి మళ్ళా టీఆర్ఎస్ ఇక మా టీఆర్ఎస్కి అయితే అంతో బొంతో లేదు, ఇష్టం ఉన్న మాటలు చెప్తారు. అది దాని గురించి మాట్లాడుకుని నేను అంత ఓకే లేదు, అది బెస్ట్. కాబట్టి ఆలోచించుకొని మీరు ఓటేయండి. ఓటేసేటప్పుడు ఎవరు ఏం చేస్తారు, ఏం కథ, ఏం లెక్క ఏందని చెప్పి ఆలోచించుకొని ఓటేయని చెప్పి నా మనం చేసుకుంటున్నాను. నా గుర్తు వచ్చేసి 16వ నెంబర్ పల్లకి. ఆలోచించి ఓటేయండి. యువతలో అన్నలు, పెద్దలు, అక్కలు, అమ్మలు ఆలోచించి ఓటేయండి ప్లీజ్. రైట్.